ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 and verse 5. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ lack wisdom, let him ask of God, that giveth to all men liberally. ప్రియులరా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని ప్రశస్తమైనటువంటి దేవుడి మాటలు వినే కృప దేవుడు మనకిచ్చారు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. వాక్యాన్ని చదువుకుందాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నట్లా, జ్ఞానము పిల్లల నేటి దినాల్లో దీని కొరకు వెదుగుతున్నారు, పరుగు పెడుతున్నారు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, జ్ఞానవంతులుగా ఉండాలని ఆశపడుతున్నారు. పిల్లలు జ్ఞానవంతులుగా ఉండాలని ఆశపడుతున్నారు తల్లిదండ్రులు. అవునండి, మనకు జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోయినట్లయితే బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు, మూర్ఖుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అది దేవుని అడగవలనని వాక్యం చెప్తుంది. ఈ జ్ఞానము ప్రియరా అన్ని జ్ఞానముల కంటే విలువైనది, పరిశుద్ధమైనది, మనిషి యొక్క జీవితానికి విలువలిచ్చేది. ఏమిటా జ్ఞానం అంటే పైనుంచి వచ్చే జ్ఞానము. మొట్టమొదట పవిత్రమైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది. పిల్లరా, ఇలాంటి జ్ఞానము కలిగిన వారమై ఈ లోకంలో జీవించినట్లయితే ఎంత సంతోషం, ఎంత ఆనందం అండి. ఆ కుటుంబము పచ్చగా ఉంటుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇలాంటి జ్ఞానం కలిగిన వారమై మనము మన కుటుంబాలు కలిగి ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, జీవముల తండ్రి, జ్ఞానము కలిగి మేము జీవించాలని మీకు విలువైనటువంటి వాక్యం మాకు వినిపిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నోసార్లు లోక సంబంధమైన జ్ఞానము కొరకు వెతికి అలసిపోయినాం. ఎందుకంటే ఆ జ్ఞానం మాకు శాంతి సమాధానం ఇవ్వలేదు. కానీ యేసు ప్రవరించేటువంటి జ్ఞానము అదంత విలువైనది నాయన. కుటుంబాలను కట్టేది, జీవితాలను కట్టేది, పరిశుద్ధమైన మార్గంలో నడిపించేది, మనిషి యొక్క విలువలు కాపాడేది, క్షమించేది, ప్రేమించేది. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానంతో మా కుటుంబాలని మమ్మల్ని నింపండి. అందుకే యేసు ప్రభువారి లోకంలోకి వచ్చి శిలువలో చేసినటువంటి కార్యము ద్వారా ఈ గొప్ప కృప మాకు ఇచ్చినారు ప్రభువా. అందును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, ఇలాంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానం కలిగిన వారమై జీవిస్తూ దేవుని మహింపరిచే కృప దయచేయమని వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా రీతులుగా సమస్యలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, ఆదరించండి, ఆదుకోనండి. ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.